ట్రై చేయాలి ఓవెల్ షేప్. అప్పుడు మన మేకప్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇంకొకటి స్క్వేర్. స్క్వేర్ అంటే ఇక్కడ జాలైన్ ఎక్కువగా ఉంటుంది, అంటే 4 మూలలాగా ఉంటుంది. నెక్స్ట్ ట్రయాంగిల్. ఇక్కడ మరీ తక్కువగా ఉంటుంది, చిన్న ఒకటి షార్ప్గా ఉంటుంది. హార్ట్ షేప్ అన్న ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటుంది. ఇక్కడ ఉంది కదా సేమ్ అట్లా ఉంటుంది. రౌండ్. రౌండ్ అంటే కంప్లీట్గా రౌండ్గా ఉంటుంది ఫేస్. ఏ యాంగిల్లో చూసినా రౌండ్గా ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే మనము ఏదైనా కూడా ఈ షేప్ తీసుకురావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కాంటోర్ అంటారు. కాంటోర్కి ఎలా చేసుకుంటాము? ఇప్పుడు ఈ ఫేస్ వాళ్ళని ఈ ఫేస్కి తీసుకురావాలి. ఈ షేప్ ఎలా తీసుకొస్తాము? ఎక్కడ కాంటోర్ ఎక్కడ అంటే మనకు కొన్ని పార్ట్స్ ఇప్పుడు ఇది ఎక్కువ ఉంది మనకి, ఇది కాంటోర్ చేయాలి అంటే మనకి ఫేస్ షేప్ చూసి వాళ్ళకి ఏదైతే ఏరియా ఎక్కువగా కనిపిస్తుందో దాన్ని మినిమైజ్ చేయాలి, తగ్గించి చూపించాలి. అందుకు మనం ఇక్కడ కాంటోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అది మళ్ళీ చెప్తాను. కాంటోర్ ఇప్పుడైతే నెక్స్ట్ లాంగ్ ఫేస్ వాళ్ళకి ఏంటి పొడవుగా ఉంటుంది ఫేస్. సో ఈ సైడ్స్ అంతా తక్కువ ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ చిన్ కాంటోర్ చేయాలి, ఫోరెడ్ కూడా కాంటోర్ చేయాలి. అప్పుడు కొంచెం ఆ లెంతీనెస్ అనేది తగ్గిపోతుంది, కొంచెం ఫేస్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది. వీళ్ళకి స్క్వేర్ వాళ్ళకి సైడ్స్ మన దాంట్లో ఎక్కువ స్క్వేర్ వాళ్ళు అన్నట్టున్నారు. ఇది కూడా చెయ్యాలి. చీక్ జాలైన్ కూడా మనం కాంటోర్ చేస్తాం అన్నమాట. అప్పుడు కొంచెం ఇది తక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ వీళ్ళకి ఇది ఒకటి సరిపోతుంది. రౌండ్ వాళ్ళకి ఏంటంటే చుట్టూ కొంచెం కాంటోరింగ్ చేసుకుంటే ఫేస్ చిన్నగా కనిపిస్తుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకా ఇదే కాదు, రకరకాలుగా కనిపిస్తారు మనకి. డైమండ్ షేప్లు ఉంటాయి, బియర్ లాగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చెప్పినట్టు ఏమి ఉండకపోవచ్చు, ఇవన్నీ కూడా మిక్సింగ్ కూడా ఉండొచ్చు. ఒక్కోసారి చెప్పలేమాట, ఇది కూడా ఉండొచ్చు. ఇది జస్ట్ ఐడియా కోసం మాత్రమే. అయితే మనం క్లయింట్ని చూడగానే ఫస్ట్ మిర్రర్లో చూస్తే కరెక్ట్గా తెలుస్తుంది. కాంటోర్ చేసేటప్పుడైనా బ్లష్ అయినా ఏదైనా మేకప్ అనేది మిర్రర్లో చూసుకుంటూ చేస్తే మనం ఏం చేస్తున్నాం అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు పర్సనల్గా చూసుకోవాలనుకుంటే ఈ హెయిర్ అంతా కూడా బ్యాక్ టై చేస్తే మా ఫేస్ షేప్ కరెక్ట్గా తెలుస్తుంది. హెయిర్ యూజ్ చూస్తే తెలియదు. హెయిర్ టైట్గా పోనీ కట్టేసి చూసుకుంటే మీ ఫేస్ షేప్ ఎలా ఉందని తెలుస్తుంది. నాది ఎలా ఉంది? రౌండ్గా అనిపిస్తుంది. సో నాకు ఈ సైడ్స్ కొంచెం చేసుకోవచ్చు, ఫోరెడ్ చేసుకోవచ్చు, నోస్ చేసుకోవచ్చు. ఇట్లా జనరల్ కాంటూర్ ఎలా చేస్తారంటే జనరల్గా నోస్ చేయాలి, చీక్స్ చేయాలి రెగ్యులర్ ఎవరికైనా. ఎందుకు? అప్పుడు కొంచెం ఫేస్ బాగా కనిపిస్తుంది, చిన్నగా షార్ప్గా కనిపిస్తుంది. అయితే మనం హైలైట్ టెస్ట్ చేస్తాం కాబట్టి మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ చేస్తాం జనరల్ కాంటూర్ అంటే ఇలా ఇయర్కి ఈ లిప్ కార్నర్ ఉంది కదా, ఇయర్ పాయింట్ ఉంది కదా, ఇది మనకి లైన్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడికి మరి ఇక్కడ దాకా వేసుకుంటామా? వేసుకోలేదు. సో దీన్ని ఎక్కడ వరకు ఎండ్ చేయొచ్చు? ఐబ్రో ఎండింగ్, ఐబ్రో మిడిల్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. సో ఫేస్ షేప్ని బట్టి వస్తుంది. ఐబ్రోస్ ఎండింగ్ కానీ ఈ ఐబాల్ మిడిల్ ఉంది కదా, అంతవరకు కానీ దీన్ని ఎండ్ చేయాలి. అంటే ఇక్కడ ఎట్లా రావాలి? ఈ విధంగా రావాలి, ఇట్లా వస్తుంది అనమాట. ఇక్కడ షార్ప్ ఉండాలి, పైకి వెళ్ళే కొద్దీ వెడల్పుగా రావాలి. ఆ పైకి వెళ్ళే కొద్దీ ఇటు వెడల్పు రావాలి. కిందికి ఎప్పుడైనా బ్లేండ్ చేయాలి. బ్లేండ్ చేసినప్పుడు ఎట్లా బ్లేండ్ చేస్తాం? పైకి బ్లేండ్ చేస్తాం. బ్రష్ అనేది మూమెంట్ ఇలా రావాలి, అది కరెక్ట్గా వస్తుంది. అప్పుడు షేప్ అనేది ఫేస్ సన్నగా కనిపిస్తుంది. ఇంకొకటి కిందికి వేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా మనం మేకప్ తోటి ఏజ్ పెంచవద్దు, తగ్గించాలి. ఏదైనా మీరు కరెక్ట్ వేలో వేయకుండా కిందికి వేసుకుంటే, డౌన్ వేసుకుంటే ఏజ్ ఎక్కువ కనిపిస్తుంది. పైకి లిఫ్ట్ చేసినట్టుగా వేస్తే ఏజ్ తక్కువ కనిపిస్తుంది, యంగ్ లుక్ వస్తుంది అన్నమాట. మన మేకప్లో ఇంకా 10 years తగ్గించాలి, పెంచొద్దు. అలా వేసుకోవాలి అంటే నేను చెప్పినట్టుగా ఇలా చేసి పైకి మాత్రమే ప్లేన్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇది అయిపోయింది. నోస్ ఎలా చేస్తాము? స్టార్ట్ చేస్తాం అంటే ఇక్కడ ఎక్కువ కనిపించదు, బట్ మనకేంటి మార్కు గైడ్ లైన్ ఈ విధంగా తీసుకుంటాం అనమాట. ఈ విధంగా ఐబ్రో ఎండింగ్ నుంచి నోస్ బ్లించ్ వరకు వస్తుంది. 2 sides ఇలా చేసేసుకొని దీన్ని ఇక్కడిక్కడ బ్లెండ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫోరెడ్ వచ్చేసి ఇలా ఇటువైపు చేసుకుంటాము. ఇది బ్రష్ మూమెంట్ ఎలా ఇటువైపు చేసుకుంటాము, ఇటువైపు చేసుకుంటాం. నెక్స్ట్ ఇది కూడా ఈ విధంగా వస్తుంది. జాలైన్ ఎలా చేసుకుంటాము? జాలైన్ కొంచెం షార్ప్, నాకు డబల్ చిన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మీరు డార్క్ చేస్తాం. డబల్ చిన్ కనిపించకుండా అంతా కూడా నాకంటే ఒక షేడ్ 2 or 1 షేడ్ డార్క్ తీసుకొని చేసుకోవచ్చు. జాలైన్కి మనం ఇలా ఒక లైన్ డ్రా చేసి కిందికి బ్లేండ్ చేయాలి. ఇక్కడ మాత్రం కిందికి బ్లేండ్ చేస్తాం, ఇక్కడ మాత్రం పైకి బ్లేండ్ చేయాలి. ఈ విధంగా కాంటూర్ అనేది
చేసుకోవాలి, చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎందుకంటే కాంటూర్ తేడా వస్తే ఫేస్ షేపే పడుతుంది, ఒకరికొకరు గుర్తుపట్టకుండా అయిపోతారు అనమాట. అందుకే అది చాలా ప్రాక్టీస్ చేసి కేర్ఫుల్గా చేసుకోవాలి. కాంటూర్ అయితే చేయలేకపోతే లైట్ షేడ్, లిటిల్ బిట్ లైట్ షేడ్ తీసుకొని కొంచెం స్టార్టింగ్ అలా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ డార్క్ తీసుకొని ప్యాచెస్ పెట్టి బ్లీన్ షేప్లో వదిలేస్తే మేకప్ మంచిగా అనిపించదు. చాలా కేర్ఫుల్గా చేయాలి. దీంట్లో టైప్స్ వచ్చేసి పౌడర్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి.